బ్యాకప్ ఎక్కడున్నాయి? నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? నీ గ్యాంగ్ ఎవరో? ఎవరూ లేరు సార్, ఇదంతా నేనే చేశాను. అమ్మాయిలతో మంచిగా మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకుని పేరు పలుకుబడి ఉన్న వాళ్ళని మాత్రమే బెదిరించాను. వాళ్ళైతే పరువు కోసం ఏదైనా చేస్తారు, ఎవరికి చెప్పరు. ఒకవేళ దొరికిపోయినా మా వరకు రాకుండా వాళ్ళే తప్పించుకోగలరు. అందుకే ఇదంతా చేశాను మేడం. సరుకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. మేడం అది అది చెప్పు. ఇన్ని రోజులు మీ భయానికి కారణం వీడి లాంటి వాళ్ళు మన మధ్య చాలా మంది ఉంటారు. మన మౌనాన్ని అలుసుగా తీసుకొని మనకి తెలియకుండానే మనల్ని కంట్రోల్ చేస్తుంటారు. వెళ్ళిపోయిన 6 మంది ఇక్కడ ఉన్న యామిని, సుమతి కాకుండా మీలో కూడా ఇంకా వీడి కంట్రోల్లో ఉన్న వాళ్ళున్నారని మాకు తెలుసు. మీ భయమే వీడిలాంటి వాళ్ళ ఆయుధం. మీలో ఒక్కరైనా ధైర్యంగా ఎదురు తిరుగుంటే ఇవాళ సిటీలోకి మత్తు పదార్థాలు వచ్చేవే కావు. మీలాంటి స్టూడెంట్స్ వీడికి బానిసయ్యే వాళ్లే కాదు. మీకెవ్వరికి ఏమీ కాదు. మీ కండగా పోలీసులున్నారు. వీడిక మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఫోటోస్ కూడా మా ఆధీనంలోకి తీసుకున్నాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అక్క అనొచ్చా? మీరు లేకపోతే మా జీవితాలు ఏమైపోయేమో మేడం. రేయ్ చూడు, నువ్వు భయపెట్టిన ధైర్యమే ఇవాళ నిన్ను పట్టించింది. నువ్వు అలసుగా తీసుకున్న ఈ ఆడపిల్లలే నిన్ను పట్టించారు. ఫ్యూచర్ లో ఎవరైనా ఇలా మీ ఫోటోస్ ని మార్ఫింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే మీరు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేయండి. పోలీసులు మీకు సహాయం చేస్తారు. సరే మేడం. రమ్య మ్యామ్, అందరినీ తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసుకుని పంపించేయండి. ఓకే మ్యామ్. రండి. వెళ్ళండి. రేయ్ చెప్పరా, నీ గ్యాంగ్ ఎక్కడున్నారు? ఎక్కడి నుంచి నీకు సరుకొస్తుంది? చెప్పు చెప్పరా, చెప్పు చెప్పు. చెప్తాను సార్, చెప్తాను చెప్తాను చెప్పు సార్. చెప్పు. అది 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 లేదు ఇది లేదు, చెప్పరా. జడి ఆకారం నుంచే షూట్ చేశారు. రేయ్ ఆగండ్రా. రేయ్ రేయ్ రేయ్. ఛ! వచ్చింది మీనన్ మనుషుల్లా ఉన్నారు కదా జడి. అవును కేడి, కానీ మీనన్ లేకుండా గ్యాంగ్ ఎలా నడుస్తుంది? ఎవరు మీనన్ నెట్వర్క్ ని టేక్ ఓవర్ చేసుకున్నారు? జడి అక్క చెప్పినట్టు మీనన్ బ్రతికే ఉన్నాడా?